జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానము బ్రహ్మ ముహూర్తపు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుంది, గురు సాంగత్యము. మరి అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యము ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే పిలుస్తారో అక్కడికి ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మన పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు గురించి, వాక్క్షేత్రం గురించి వివరించడం జరుగుతుందండి. అక్కడ 3 రోజులు క్లాసులో పత్రి సార్ ఏ సత్యాన్నయితే అందించారో, ఆ సత్యాన్ని వెలికి తీసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఒక్క రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలాగే మరి ప్రతి ఊరూరా ఇంకా ఇంకా పత్రిజీ మహిళా చైతన్యం అంతా ఈ విశ్వమంతా వ్యాప్తి చెందాలనే సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం ఇలా వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ జూమ్ సెషన్‌లో పత్రిజీ ఆశీస్సులతో, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులతో పుట్టినరోజులకి, మ్యారేజ్ డేలకి కూడా విషెస్ చెప్పడం జరుగుతుందండి. వీలైనంత వరకు అందరూ కూడా జూమ్ సెషన్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులలో ఉన్న పుట్టినరోజు డేట్‌లని అందివ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మన అనుజ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్‌కి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అమ్మా. మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. మేము హైదరాబాద్‌లో ఉంటాం, ఎల్బీ నగర్‌లో. మాకు ధ్యాన పరిచయం 2003. దానికి ముందు ఉన్న జీవితము, ధ్యానం తర్వాత జీవితం పూర్తిగా మార్పు, పూర్తిగా సంపూర్ణంగా జీవిస్తున్నామనమాట. అదే ధ్యానం తెలవనంత వరకు ఏదో జీవిస్తున్నామా, నటిస్తున్నామా అని కూడా తెలియకుండా అస్తవ్యస్తంగా జీవించడం జరిగింది. నా జీవితం గురించే ఇప్పుడు ఇక్కడ మేము చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క స్త్రీల వాళ్ళ జీవితాల్లో ఇటువంటివి ఎన్నో చేంజెస్ ఉన్నాయి కూడా. ఎంతో మంది మార్పు తెచ్చుకున్నారు. కొన్ని వేల మంది కాదు, లక్షల మంది పైనే మార్పు జరిగింది ధ్యానం ద్వారా. వాళ్ళ యొక్క జీవితం పట్ల అవగాహన ఏర్పడ్డము, శరీరం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల శరీరం మీద ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ, డిసీజులు కానీ అవన్నీ కూడా పెంచి పెద్ద చేసుకోవడం జరుగుతుంది. క్రానికల్ డిసీజ్‌గా మారిపోతున్నాయి. అంటే శరీరం పట్ల సరైన అవగాహన లేదు, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడము, మనసు మీద సరైన అవగాహన లేకపోవడము, మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, మనం మీద ఈ శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, మనసు ద్వారానే అంటే మైండ్ ద్వారానే ఈ శరీరము అనారోగ్య పాలైన, ఆరోగ్యంగా ఉన్న దానికి కారణము మెయిన్ ఇంపార్టెంట్ కారణం అంటే మనసే. మనసు ఎలా పనిచేస్తుంది అన్నీ మనం తెలుసుకోనక, తెలియక అన్నిటిని కనబడే దేహమే నేను అనుకొని జీవించాం. అసలు శ్వాస తీసుకుంటున్నాము, ఆ లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏం జరుగుతుంది, అసలు ఎట్లా తీసుకుంటున్నాము, ఎందుకు తీసుకుంటున్నాము, దాన్ని గమనించడం గాని, ఆలోచించడం ఒక్కనాడు చేసింది లేదు, తెలీదు. శ్వాసను గమనించింది తెలియదు. మరియు అలాగే మన మనసుని గమనించింది తెలియదు. మన దేహాన్ని మనం గమనించలేం. ఈ దేహాన్ని నడిపించే శక్తి మనలో ఉన్న అపారమైన చైతన్య శక్తి, దానిని గమనించట్లేదు. ఈ దేహం ఎలా నడుస్తుంది, ఎలా చలనం జరుగుతుంది, కదలికలు ఎలా జరుగుతున్నాయి అని ఏనాడు ఒక్కరోజు కూడా మనం ఆ విచారణ అనేది చేయలేదు. అంటే మన మనసుకి అంత దూరం ఆలోచించే ఒక స్థితి రాలేదన్నమాట. రాదు సామాన్య మానవులకి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ ధ్యాన శక్తి ద్వారా
ధ్యాన శక్తిలో విశ్వమయ ప్రాణశక్తి అపారంగా తీసుకోవడం ద్వారా, అపారమైన ప్రాణశక్తి ద్వారా మన నాడీ మండల శుద్ధి జరిగి నాడీ మండల శుద్ధి ద్వారానే మనకి ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారానే జ్ఞానం. అంటే శక్తి జ్ఞానంగా మారుతుంది ఫ్రెండ్స్. మన ఇప్పుడు ఉదాహరణకి ఎన్ని బుక్స్ ఎన్నో ఉన్నాయి, గ్రంథాలు, బుక్స్. అవన్నీ చదివినా అర్థం అవ్వాలంటే, ఆకలింపు చేసుకోవాలన్నా, చదివినది మళ్ళా మనం దాన్ని ఆచరించాలన్నా, జ్ఞాపక శక్తి పెరగాలన్నా అన్నిటికీ ధ్యాన శక్తి ఉపయోగపడుతుంది. కనుక ఎంత ఎక్కువగా మనం జ్ఞానాన్ని వింటూ ఉంటామో, ఆత్మ జ్ఞానాన్ని, మరి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. ఎవరైతే ఎంతైతే ఎక్కువగా ఆత్మ జ్ఞానాన్ని వింటుంటారో, అది మన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మనం ఎంత అద్భుతంగా జీవించగలుగుతామన్నమాట. అది మనకు తెలవనందువలన, మనం దాన్ని పట్టించుకోలేనందువలన అస్తవ్యస్తంగా జీవిస్తున్నామా, నటిస్తున్నామా తెలియట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి సినిమాలలో యాక్టర్స్ అంతా, హీరో, హీరోయిన్‌లందరూ నటిస్తున్నారు. కానీ జీవించరు. అప్పటి వరకే కొన్ని గంటలు నటిస్తారు. వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటారు. మైండ్ ఫ్రెష్ చేసుకుంటారు. యథావిధిగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఉంటూ ఉంటారు. కానీ కొందరేం చేస్తారు, అదే సినిమాని చూస్తూ కూడా అది నిజమే, సత్యమే అనుకోని కూడా మానసికంగా మనసులో బాధపడ్డము, లోపలికి రిసీవ్ చేసుకోవడము, లోపలికి తీసుకోవడము, దుఃఖపడ్డము, అశాంతి పొందడము, ఇట్లాంటిది నా జీవితంలో కూడా జరుగుతదేమో, అందరి జీవితంలో జరుగుతదేమో, ఏమి జరగలేదు, జరుగుతదేమో అన్న ఒక భావన, ఫీలింగ్స్ వాళ్ళలో పెట్టుకొని అపరాధ భావం. ఇదంతా కూడా అపరాధ భావం అన్నమాట. అపరాధ భావం ఎవరికైతే ఎక్కువగా ఉంటదో వాళ్ళలో నెగటివ్ ఎనర్జీ నిక్షిప్తమవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా మంది ప్రతి విషయంలో అపరాధ భావం ఎక్కువగా ఉంటుంది. నాకేం తెలీదు, నాకేది చేత కాదు, నేను ఇది చేశాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పుకి నాకు ఇంకా పాప పరిహారం లేదేమో, ప్రాయశ్చిత్తం లేదేమో అనేసి పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. పశ్చాత్తాపం చెందడము, పాప పరిహారం లేదనుకోవడం. అంటే ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇన్నర్ నుంచి ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. అక్కడ ఏమి జరిగి ఉండదు. కానీ ఆ యొక్క అపోహ, భ్రమ, తెలియక అజ్ఞానం అండి. ఇదంతా కూడా ఒక అజ్ఞానం. ఎట్లా అజ్ఞానం అంటే మైండ్ ద్వారా, మనసు ద్వారా. మనసుకి మనం ఏదైతే రిపీట్‌గా మనం అందిస్తూ ఉంటామో, మన మనసుకి, మన మైండ్‌కి ఏదైతే కంటిన్యూగా, రెగ్యులర్‌గా వినిపిస్తూ ఉంటామో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు మనం ఏదైతే మన మైండ్‌కి రిపీట్‌గా మనం అందిస్తూ ఉంటామో, అదే మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ రికార్డ్ అయిపోయినది మళ్ళా మనకి వినిపించడం జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, గతంలో ఇవన్నీ మళ్ళా వినడం ద్వారా, ఆలోచించడం ద్వారా మళ్ళా మనసు చంచలనమైపోవడము, గతంలో ఉండడము. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదేదైతే వినడం గానీ, ఆలోచించడం గానీ, మాట్లాడినవి గానీ అవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది. మళ్ళా అవన్నీ రిపీట్‌గా వినడం జరగడం ద్వారా నాన్ స్టాప్‌గా ఒక పిక్చర్‌లో ఎట్లా నాన్ స్టాప్‌గా ఆడియో రిలీజ్ అవుద్దో అట్లా మన మైండ్‌లో లింక్ ఉండదు. పొంతన ఉండదు. నాన్ నాన్ స్టాప్‌గా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆఖరికి నిద్రలో కూడా, పడుకున్నప్పుడు కూడా ఆలోచనల ద్వారానే కలలు ఏర్పడుతుంటాయి ఫ్రెండ్స్. మనం రోజంతా 2 రోజుల ముందు ఏవేవి ఆలోచన చేశామో అవన్నీ మనకి కలల రూపాన మనకి వేరే వేరే విధంగా కూడా రావచ్చన్నమాట. అంటే పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా మనం ఆ కలల్లో ఉండొచ్చు. పరిచయం లేని వ్యక్తులు కూడా ఇదంతా మైండ్ గేమ్. ఇది మైండ్ గేమ్ అన్నమాట. కానీ ఇది తెలవక ఇదే సత్యము అనుకోని జీవించడము, ధ్యానం తెలియని వాళ్ళకి మరియు ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళు ఈ విధంగానే అనుకోవడం జరుగుతుంది. మనసే నేను, కొందరేమో దేహమే నేను కొందరు అనుకోవడం. మనసే నేను,
అని మరికొందరు. ఈ విధంగా జీవించేస్తూ ఉంటారు. మనసు క్షణక్షణం మారుతూ ఉంటుంది. సంచలనం మనసు క్షణక్షణం చేంజ్ అవుతూ ఉంటది. కాసేపు చేయమంటది, కాసేపు వద్దంటది, కొంతసేపు అటు పో అంటది, ఇటు పో అంటది. ఇవాళ చేయవలసిన పని రేపు చేయొచ్చులే అంటది. పోస్ట్‌పోన్ చేపిస్తా ఉంటదనమాట. ఏ పనిని మనల్ని సవ్యంగా కరెక్ట్‌గా టైంకి చేయనివ్వదు. రేపు చేయొచ్చులే తొందరేముంది అని పోస్ట్‌పోన్ చేపిస్తూ ఉంటది. అలాంటి మైండ్ ఆధీనంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా లేజినెస్ ఉంటది. అంటే బద్ధకం ఎక్కువగా ఉంటది. మనసు ఆధీనంలో ఉన్న వాళ్ళకి మనసు బద్ధకంగా ఉండడము. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. టెన్షన్ పడ్డము. ఏ విషయంలో అయినా, ఏ పనిలో అయినా టెన్షన్ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ అదే మహిళలు చూడండి, వాళ్ళు జన్మతః వాళ్ళకి అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉంటుంది. స్త్రీలకి, మహిళలకి జన్మతః అనాహత అంటే హృదయ చక్రం. హృదయ చక్ర, అనాహత చక్ర యాక్టివేషన్‌లోనే ఉంటుంది. అంటే ఇది మామూలుగా మానవులు చెప్పేది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేదో, మా గురువులు చెప్పేదో కూడా కాదు. సాక్షాత్తు ఆది పరాశక్తి ఆమె స్త్రీ పురుషులని జన్మి ఈ జన్మించడానికి ఆమె సృష్టికర్త. ఆమె మనల్ని పుట్టుకకే మనకి అనాహత చక్రం యాక్టివేషన్ లోనే పంపడం జరిగింది. కనుక ఆ స్త్రీ యొక్క పుట్టుకకే ప్రకృతి అనే పేరు కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. స్త్రీలని ప్రకృతి అంటారు. ప్రకృతి దేవతలు. అదే పురుషుడు అంటే చైతన్యము, పురుషత్వము. పురుషత్వం అంటే చైతన్య శక్తి. అంతేగాని పురుషత్వం అంటే మగాడు అని ఆ లెక్క కాదమ్మా. ఇది స్త్రీ తత్వము అంటే ప్రకృతి. ప్రకృతి సహజంగా ఆమె చాలా మట్టుకి ప్రకృతి సహజంగానే జీవిస్తుంది. అంటే తన ఇన్నర్ నుంచి తనకి అన్ని అందుతుంది. అంటే మన యొక్క హృదయం నుంచి, అంతరంగ ప్రబోధం నుంచి ఆమెకి ప్రతీదీ ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. అంతరంగ ప్రబోధము అంటే దానినే అంతర్వాణి అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే లోపల మనకి స్త్రీలకి వినబడుతుంది. ఏ పని చేయాలా? ఏది చేయొద్దు? ఇంట్లో వాళ్ళకి కూడా గైడ్ చేస్తారు. తన పిల్లలకి తను గైడ్ చేస్తుంది. ఇంట్లో ఉన్న భర్తలు గాని, పెద్దవాళ్ళకి ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నష్టమొస్తది, ఇది అవసరం లేదు అని అన్ని పర్ఫెక్ట్‌గా ఫ్యూచర్‌ది కొంత జరగబోయేది తను చెప్పడం చేస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవ్వరు దాన్ని తీసుకోవడం గాని చెయ్యరు. పెడచెవున పెడతారనమాట. దాన్ని అర్థం చేసుకోక స్త్రీ యొక్క శక్తిని, స్త్రీ యొక్క చైతన్య శక్తిని అర్థం చేసుకోనక తెలియక, పాపం తెలియకలేండి ఇదంతా కూడా తెలియక. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉన్నదనేదే మరి మానవులకి తెలియదు గదా! మనకు కూడా ఎప్పుడు తెలిసింది? ధ్యానం తెలుసుకున్నాక, ధ్యానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా మనకి తెలిసింది. లేకుంటే మనకు కూడా తెలిసేది కాదు ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది 90%, 90% చెప్పచ్చు. ఎవ్వరికి ఒక స్త్రీ యొక్క శక్తి, మహిళా చైతన్య శక్తి గురించి మహిళలకే తెలీదు ఫ్రెండ్స్. మహిళలకే తెలీదు. కనుక మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఎక్కువగా స్త్రీలు, మహిళలే ఎక్కువగా ఆ మహిళల యొక్క చైతన్య శక్తితో ఉన్న మహిళలకందరికీ కూడా ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానము అందాలి. వాళ్ళ యొక్క చైతన్య శక్తి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా చైతన్యవంతులుగా మారాలి. ప్రతి స్త్రీ చైతన్యవంతులుగా మారాలి. వాళ్ళకి ఇది తెలపవలసిన బాధ్యత స్త్రీల మీదే ఉంది. మహిళల మీదే ఉంది. మహిళలే తెలపగలరు. మహిళలే చెప్పగలరు. ఆ జ్ఞానము, ఓర్పు భూదేవికి, భూమాతకున్నంత ఓర్పు, సహనము అంతా గూడా స్త్రీల దగ్గర ఉన్నది. మహిళల దగ్గర ఉన్నది ఫ్రెండ్స్. ఉన్నది. అది వెలికి తీయక, తెలియక ఒక అజ్ఞానం అనే మాయ పొర కప్పుకొని ఉండడం వల్ల అజ్ఞానమైన మాయ పొరని మన నుంచి మనం తొలగించుకోవాలి. తొలగించుకోవాలంటే ఒక్కటే మార్గం ఫ్రెండ్స్. అదే ధ్యానము. ధ్యానం ద్వారానే మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతాం. అంటే మన లోపల ఉన్న ఆత్మ
ఆత్మస్థితికి, ఆత్మశక్తికి ఒక అజ్ఞానమైన మాయపొర ఆవరించినందువల్ల అది ధ్యానం ద్వారానే తొలగించబడుతుంది. ఆ ధ్యానం ద్వారా తొలగినప్పుడే మన ఆత్మస్థితికి మనం చేరుకోవడము, ఆ శూన్య స్థితికి చేరుకోవడము. ఆత్మస్థితి అంటేనే నిర్గుణ స్థితి. నిర్గుణ స్థితి. అంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉండే స్థితి అన్నమాట. 3 గుణాలకు అతీతంగా ఉండే స్థితి ఏంటంటే అది సాత్వికము, తమోగుణం, రజోగుణానికి అతీతంగా ఉన్న స్థితే మన నిర్గుణ స్థితి. ఆ నిర్గుణ స్థితిలో నిస్వార్థ సేవ, ఫలితాన్ని ఆశించకుండా చేసేటటువంటి ఏదైనా వర్క్ అన్నమాట పనులు. నిస్వార్థంగా అక్కడ స్వార్థపూరితం ఉండదన్నమాట. స్వార్థంగా ఆలోచించడం ఉండదు. స్వార్థంగా అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారనుకోండి, ఎవరికైనా సహాయం అడిగారు. సహాయం అడిగినప్పుడు అక్కడ వాళ్ళే ముందుగా ఇన్నర్‌గా సామాన్యులు ఇన్నర్‌గా ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి నేను సహాయం చేయడం ద్వారా, మాట ద్వారా సహాయం చేసినా, చేతల ద్వారా, పనుల ద్వారా సహాయం చేసినా, ముందు నాకేంటి లాభము? నాకు లాభం నేనేం పొందగలను? ముందు అది ఆలోచించుకొని, దానిని పక్కన పెట్టుకుంటూ, దాన్ని బేస్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క ముందు వాళ్ళకి లాభాన్ని ముందు బేస్ చేసుకొని, ఎదుటి వాళ్ళకి చెప్పడం చేస్తారు. ఏదైనా. అంటే ఇప్పుడు ఉదాహరణకి బిజినెస్‌లు అవి ఇవి చేస్తుంటారు చూడండి. ఆ బిజినెస్‌లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ముందు చాలా బాగా ఫ్రెండ్స్‌గానే ఉంటారు. తర్వాత ఆ బిజినెస్ పార్ట్నర్స్ ఇంకా విడిపోవడము, గొడవలవ్వడము. అంటే అక్కడ సెల్ఫ్ వచ్చేసింది. స్వార్థపూరితంగా ఎక్కువగా స్వార్థం ఎక్కువైపోయిందనమాట. నిస్వార్థం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, అందరూ ఒకటే, అంతా ఒకటే, ఈ దేహాన్ని నడిపించే చైతన్యము, ఆత్మ చైతన్యము, ఈ ఆత్మ చైతన్య శక్తి పరమాత్మ శక్తి అందరిలో ఉన్నది. నీలో, నాలో, ప్రతి అణువణువులో ఉన్నది. ప్రతి జీవిలో, ప్రతి చెట్టు పుట్టలో, ప్రతి జంతువులో కూడా పరమాత్మ శక్తి నిమిడీకృతమై ఉన్నది. ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్? ధ్యానం చేయడం ద్వారా బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. ఇదే ధ్యాన శక్తి. ధ్యాన విద్య నేర్చుకున్నప్పుడే మనం గొప్ప విద్య నేర్చుకున్నాం. అందరము పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మ విద్య, దేవతల విద్య. ఇది దేవతల విద్య, దేవుళ్ళ విద్య నేర్చుకున్నాం. చూడండి అందరు దేవుళ్ళు, దేవతలు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారండి? ధ్యానం, తపస్థితిలోనే ఉంటుంటారు. ఎందుకుంటారట్లా? అదే ఆ ధ్యానం అంటేనే శూన్య స్థితిలో ఉండడం. మైండ్ ఎంప్టీగా పెట్టుకోవడం. ఎంప్టీ మైండ్ అంటే మైండ్‌ని ఖాళీగా ఉంచడం. అంటే జరిగిపోయిన దాని గురించి మననం చేయడం. భవిష్యత్తు జరగలేదు, జరుగుతదేమో అని మననం చేయడం. ప్రెజెంట్‌లో ఉండకపోవడం. వర్తమానంలో ఇప్పుడు ఈ క్షణాన మనం ఏం చేస్తున్నామో దాని మీద ధ్యాస లేకపోవడము. ఇవన్నిటి కూడా బాడీ, మైండ్ బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు చూడండి. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఇంకా మైండ్ ఎక్కడెక్కడో తిరిగొస్తది. ఏదేదో మాటలు వింటూ ఉంటది. ఏదేదో అమలక్కల కబుర్లన్నీ వింటూ, చెబుతూ, మనకి రిపీట్ చేస్తూ, మన మానసిక ప్రశాంతతని కోల్పోయేలాగా చేసేస్తుంది. అంటే మైండ్ ఆధీనంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మైండ్ ఆధీనంలో ఉన్నవాళ్ళు మైండ్ మాటలే వింటారనమాట. వినడం తద్వారానే వర్క్ చేస్తారు. పనులు చేస్తూ ఉంటారు. ఉంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి చెబుతూ ఉంటారు. డైరెక్షన్ చేస్తూ ఉంటారు. గైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మైండ్ ఆధీనంలో ఉన్నవాళ్ళు చేసేటటువంటి వర్క్ అన్నమాట. తెలీదు వాళ్ళకి పాపం మైండ్ ఆధీనంలో ఉన్నాము అనేది తెలీదు. బుద్ధి యాక్టివేషన్ అయిందా? ఎట్లా అయితది? ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? తెలవక ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తెలవక. ఎప్పుడు తెలుస్తుంది మనకి ఈ యొక్క జ్ఞానం, ఆత్మ జ్ఞానం సంబంధించిన మన గ్రంథాలు, బుక్స్ చదివినప్పుడు. అంటే మన ఉదాహరణ చెప్పాలంటే భగవద్గీత. భగవద్గీత మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన గ్రంథం. ఎంతమంది చదువుతున్నాం ఫ్రెండ్స్ మనం? ఎవరు చదువుతున్నారు? కొన్ని కోట్ల కాదు బిలియన్ మెంబర్స్ ఉన్నారు. కానీ భగవద్గీత ఆ 10% కూడా చదివి ఉన్న వాళ్ళు ఉండరు. ఉండరు.
కనుక మనము భగవద్గీత చదవడం ద్వారా కనీసం అందులో కొన్ని ఇంపార్టెంట్ అధ్యాయాలు చదవడం ద్వారా మనకి జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం గురించి తెలుస్తుంది. అది కర్మ సిద్ధాంతం కంపల్సరీ విధిగా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అంటే ఎందుకు నాకు ఈ డిసీజ్ వస్తున్నాయి? ఎందుకు నాకు ఈ జబ్బులు, అనారోగ్యాలు వస్తున్నాయి? కొందరికెందుకు క్రానికల్ డిసీజ్ వస్తున్నాయి? కొందరికి మధ్యలో వస్తాయి. కొందరికి చివర వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వస్తుంటది. మరి కొందరికి పుట్టినప్పటి నుంచే కొన్ని క్రానికల్ డిసీజ్. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అనేది తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ముందు కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతుంది. అవగాహనకొస్తుంది. వచ్చినప్పుడు మనం ఇక మీదట చేసే వర్క్ గాని, పనులు గాని, మాట్లాడేవి మాటలు కానీ, మన ఆలోచనలు కానీ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ముందు మన కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. మరి ఇదే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడ్యతే. అట్లా మనం ఏదో తెలిసి తెలియక ఏవో పాపాలు చేస్తూ ఉంటాం. గత జన్మలంటే కొన్ని వందల వేలే కాదు ఫ్రెండ్స్. కొన్ని లక్షల జన్మలు కూడా అయ్యుండవచ్చు. అందులోది ఏదో మనం కొంత ఇక్కడ అనుభవం పొందడానికి తెచ్చుకుంటాం. అనుభవం పొందడానికంటే అనుభవమే జ్ఞానము. ఈ అనుభవమే మన జ్ఞానంగా మలుచుకుంటాం. ఏదైనా ఎవ్వరికి ఏది జరిగినా అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కుటుంబ సభ్యులలో ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎటువంటి సమయ సందర్భాలలో కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతము, కర్మ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఓకే. తెలియక ఏదో గతంలో చేశాను. అది నాకు ఈరోజు ఇక్కడ ఒక వ్యక్తుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా గానీ, ఎవరి ద్వారా అయినా మనం నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా మనకి పరిచయం గూడా అవుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి సడెన్‌గా మనకి పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అదే కర్మ సిద్ధాంతము. ఈ విధంగా మహిళా చైతన్యం శక్తి ఆ మహిళలకి సహజంగానే అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉండడం అంటే మన ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత స్త్రీలకి అంత శక్తిని ఇచ్చి పంపడం జరిగింది. ఎందుకంటే మరి తన ద్వారా ప్రతి సృష్టి జరుగుతుంది గదా! ఒక స్త్రీలు గాని, పురుషులు గాని జన్మ తీసుకోవాలంటే, పెరిగి పెద్ద అవ్వాలన్నా వాళ్ళ యొక్క ఏవైనా ఏ పర్పస్ మీద వచ్చారో, ఏ కార్యార్థమై ఈ లోకానికి వచ్చారో, వాళ్ళ ఎడ్యుకేషన్ గాని, చదువు గాని, వాళ్ళ జీవితం సరైన అవగాహనలకు రావాలంటే స్త్రీ ద్వారానే నేర్చుకోవడము, స్త్రీల ద్వారానే జన్మ తీసుకోవడం, మహిళ ద్వారానే జన్మ తీసుకోవడము, వాళ్ళ ద్వారానే నేర్చుకోవడము. ఫస్టు మనకి టీచింగ్ చేసేది ఉపాధ్యాయురాలు స్త్రీలే. స్త్రీలు మహిళలనమాట. కనుకనే పూర్వీకులు మన యోగులు, ఋషులు, మునులు, మన పెద్దలు ఫస్ట్ పీట మహిళలకే వేయడం జరిగింది. ఏమని చూడండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూడండి. మాతృదేవో భవ అనే ఫస్ట్ నేమ్ టైటిల్. అంటే అదే దేవునికి కూడా ఫస్ట్ పీట వేయలేదు. భగవంతుని పేరు కూడా ఫస్ట్ పెట్టకుండా ఒక స్త్రీలకు, ఒక మహిళకి ఇంత గొప్ప అద్భుతమైన ఆ చైతన్య శక్తికి మనమందరం కూడా స్త్రీలు, శ్రీ మాతలు ఒక మహిళలకి, మహిళలు మాతృమూర్తులకి అందరి వాళ్ళలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి, ఆ పరాశక్తి శక్తికి మనమందరం కూడా ఇక్కడ ఇక్కడుండే ఎక్కడి వాళ్ళు అక్కడుండే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకోండి ఫ్రెండ్స్. మరొకసారి ప్రతి ఒక్కళ్ళు ఆ శ్రీ చైతన్య శక్తి వారిలో ఉన్న ఆ శ్రీ చైతన్య శక్తికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకోండి. నేను కూడా ప్రణామాలు చేసుకుంటున్నాను.
అంత గొప్ప శక్తి చైతన్యము స్త్రీలు, మహిళలు వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క పురుషుడు గాని, స్త్రీ గాని వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి ఎదగాలన్నా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మీరాబాయి తల్ ఓకేమ్మా. ప్రతి ఒక్క స్త్రీకి అయినా, పురుషునికైనా వాళ్ళు ఒక యోగులుగా, ఋషులుగా, మునులుగా ఉన్నత స్థితికి ఎదిగారంటే కూడా ఒక మహిళ ద్వారా, ఒక స్త్రీ ద్వారా. అలా ఎంత బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు అందరూ కూడా కారణ జన్ములు, దేవతలు అందరూ కూడా ఒక స్త్రీ ద్వారానే జన్మ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారానే జ్ఞానం పొందడము, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఆధ్యాత్మికం గురించి తెలపడం గాని, ధ్యాన శక్తి గురించి తెలపడము. చూడండి, ఆంజనేయ స్వామికి అంజనాదేవి తను ఆ ధ్యానం నేర్పించడము, ఆయనకి చేయడం ద్వారా ఆయన అంత గొప్ప శక్తివంతుడయ్యారు. మనం అనుకోని స్థితిలో ఆయన అంత గొప్పగా ఆంజనేయ స్వామి ఎదగడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరిని తీసుకోండి, ఆ తల్లి మహిళల యొక్క శక్తి చైతన్యం ద్వారానే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, మీరాబాయి, ఎంతో మంది ఉన్నారు. ధ్రువతారలు తీసుకోండి, సతీ సావిత్రి, సతీ అనసూయ, వాళ్ళందరూ కూడా ధ్రువతారలు. అరుంధతి అని ఎంతో మంది ధ్రువతారలుగా, నక్షత్రాలుగా విరాజిల్లుతున్నారు. అంటే వాళ్ళ యొక్క స్త్రీ చైతన్య శక్తి ద్వారా ప్రతి పురుషుడు ఎంతో గొప్పగా ఎదిగిన వాళ్ళు, దేవుళ్ళుగా, దేవతలుగా ఎదిగిన వాళ్ళు, మరియు యోగులు, ఋషులు, మునులు, ఈ బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులుగా ఎదిగిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశాన్ని కాపాడే వాళ్ళంతా కూడా. ఇప్పుడు మన భారతదేశాన్ని అని ఏ దేశానైనా కాపాడాలన్నా కూడా అక్కడ మిలిటరీ వాళ్ళంతా కూడా ఉన్నారంట. అంత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో విరాజిల్లుతున్నారు. అంటే ఒక స్త్రీ యొక్క శక్తి, ఆ చైతన్యం ద్వారా వాళ్ళు అంత ఉన్నతంగా ఎదగడానికి ఒక మహిళలే ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. ఆమెలో ఉన్న ప్రేమ తత్వము, ప్రేమ, కరుణ, దయ, భూమాతకున్నంత ఓర్పు, సహనము. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె 9 నెలలు, అది ఒక స్త్రీకే తెలుస్తుంది. 9 నెలలు ఒక గర్భస్థ శిశువుని తనలో మోయడం అనేది ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక స్త్రీకే తెలుస్తదనమాట. అది ఇంకా వాళ్ళ పురుషులకి తెలవదు ఫ్రెండ్స్. ఆ తర్వాత బయటికొచ్చిన తర్వాత కూడా ఆ శిశువులని, పుట్టిన పిల్లవాళ్ళని, వాళ్ళని మనం పెంచాలన్నా, చేయాలన్నా స్త్రీకే సాధ్యం. స్త్రీయే పెంచగలుగుతది. వాళ్ళని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతుంది. అదే మనం చూడండి, కొంతమంది కొన్ని చిన్న ఏజ్‌లోనే స్త్రీలు భర్త చనిపోతే కూడా ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆ ఇద్దరు పిల్లల్ని తన కష్టార్జితంతో ఎక్కడో ఎవరింట్లోనైనా పని చేసి, తన యొక్క కష్టార్జితంతో ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరినైనా పోషించి, పెంచి, పెద్ద చేసి, చదివించి, ఆమె కష్టార్జితంలో చదివించి, ఉన్నతంగా పెంచి, వాళ్ళకొక జాబ్, మళ్ళీ వాళ్ళకు మ్యారేజ్ చేసి, పెళ్లి చేసి, వాళ్ళని ఒక దారికి తెచ్చాక, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, ప్రతి స్త్రీ, పురుషుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రతి క్షణము వాళ్ళ మీదే ధ్యాస పెట్టుకొని, ఆ తల్లి ఇంకా ఎప్పుడైతే మహిళ ఎప్పుడైతే ఆ మహిళ ఒక గర్భస్థ శిశువు ఒక 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో, ఆ యొక్క స్త్రీ మహిళ థర్డ్ మంత్‌లో నేను ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో, ఎప్పుడైతే తెలుసుకుంటుందో, తద్వారా ఇంకా తనని తాను మర్చిపోతుంది ఫ్రెండ్స్. తనని తాను మర్చిపోయి, ఆ శిశువు గురించే ఆలోచించడము, తన గురించి, తన శక్తి గురించి, తన ఆరోగ్యం గురించి, తన ఆరోగ్యం గురించి తను ఆలోచన చేయడము.
ఆ కడుపులో ఉన్న గర్భస్థ శిశువుకి ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆలోచించి ఏం అందించాలి, శక్తివంతంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, జ్ఞానవంతంగా బుద్ధి కుశలత, జ్ఞానము అన్నీ పెరగడానికి నేనేం చేయగలను? నా ద్వారా నేను ఎంత ఆమెకి హెల్ప్ చేయగలనని ప్రతి నిమిషం, ప్రతి క్షణము ఆ గర్భస్థ శిశువు గురించే ఆలోచన చేస్తూ ప్లస్ తన గురించి తను తీసుకునే ఆహారం అంతా కూడా తన గురించే తీసుకుంటుంది. తనకి వేడి చేయకూడదు. ఏది తీసుకున్న పదార్థము లోపలున్న శిశువుకి వేడి చేయకూడదు. చలవ చలవ పదార్థాలు తీసుకున్నా, చలవ చేసే పదార్థం తీసుకుంటే లోపల శిశువుకి ప్రాబ్లమ్ అయితదని అన్ని బ్యాలెన్స్‌గా తనకి ఎంత కావాలో, ఎటువంటిది కావాలో అంత కేర్ తీసుకొని, అంత జాగ్రత్తగా 9 మంత్స్ ఒక యజ్ఞం అండి అది. ప్రతి ఒక్క స్త్రీలకు, ప్రతి ఒక్క మహిళలకి ఆ 9థ్ మంత్ 9 నెలలు అనేది ఒక యజ్ఞంలాగా ఉండి, యజ్ఞంలో పాల్గొని తనని తాను మర్చిపోతుంది ఆ స్త్రీ. మర్చిపోవడం ద్వారానే తన యొక్క అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉన్నందువల్ల అసలు ఆ స్త్రీ పుట్టిన తర్వాత చదువులు అన్నీ అయ్యాక మ్యారేజ్ ఎప్పుడైతే చేస్తారో, తన కుటుంబాన్ని మర్చిపోతుంది. తన ఫ్రెండ్స్‌ని మర్చిపోతుంది. తన సొంత అక్క చెల్లెల్ని, తన యొక్క సంఘాన్ని గాని, తను ఎక్కడ పుట్టి పెరిగిందో అన్నిటిని మర్చిపోయి, మొత్తం 3 ముళ్ళు వేసిన ఒక భర్త అన్న పేరు ఉన్న అతనితోటి తను బయటికి రావడం జరుగుతుంది. అంటే తన ఫ్రెండ్స్‌ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులని అక్కడ ఉన్న వాళ్ళ చుట్టూ వాతావరణంలో వాళ్ళ వాళ్ళ గొప్ప ఫ్రెండ్స్‌నందరిని గూడా విడిచిపెట్టి తను ఒక భర్త అన్న 3 ముళ్ళ బంధం, 3 ముళ్ళు వేయించుకున్న అతనితో ఎవరో అతను మనకు తెలీదు. అతనితో మనం బయటికి రావడం జరుగుతుంది. అంటే ఎంత ఆత్మస్థితిలో ఉంటే ఒక స్త్రీ అన్నావిడి ఎంత ఆత్మస్థితిలో ఉన్నారో, ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసం ఉన్నది చూడండి. ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యం ఉన్న స్త్రీ కనుకనే చేయగలుగుతుంది. చేశారు కూడా. బయటికి రాగలుగుతారు. ఆ పురుషునితో పాటు ఉండి అంటే వెళ్ళిన ఇల్లు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళు తెలియదు మనకి. మనం ఒక స్త్రీలము మ్యారేజ్ పెళ్లి చేసుకొని వెళ్తాం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ అక్కడున్న వాళ్ళు మనకెవరు తెలీదు. అటువంటి కుటుంబాల్లో కూడా ఈమె సర్దుకోవడము, ఉండడము, వాళ్ళందరినీ ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం, ఆ ఓర్పు, సహనము ఎంతమంది ఎన్ని అంటున్నా, ఏం చెప్తున్నా క్షమించే గుణము, ఓర్పు గుణము, సేవాభావము, సేవ చేయడం, అందరికి అన్ని ఇవ్వడము, అందించడము. అంటే ఇవంతా కూడా అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉండడం ద్వారా హృదయపూర్వకంగా హృదయం ద్వారా వాళ్ళు అంతర్వాణి ద్వారా వాళ్ళు విని చేస్తూ ఉంటారనమాట. అంతర్వాణి యాక్టివేషన్‌లో ఉంటుంది. స్త్రీలకు పురుషులకన్నా స్త్రీలకు అంతర్వాణి యాక్టివేషన్‌లో ఉంటుంది. అంతరంగ ప్రబోధం వినిపిస్తూ ఉంటుంది. వినడం ద్వారా తద్వారానే వాళ్ళు ఆ మాటలు గాని, చెప్పడం గాని, పనులు కానీ చేస్తూ ఉంటారనమాట. అది స్త్రీలకు గూడా తెలీదు ఫ్రెండ్స్. స్త్రీలకు కూడా తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానం చేసిన తర్వాత ధ్యాన శక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ ఇది నాకు ముందే ఉన్నది. నా చిన్నప్పుడే ఉన్నది అని నేను గూడా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ధ్యానం ద్వారానే తెలుసుకున్నాను. నాకు చిన్నప్పుడే ఇట్లాంటి అంతరంగ ప్రబోధం అంటే లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వినపడుతది. ఇన్నర్ వాయిస్ అంటే ఆత్మశక్తి. ఆత్మ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆత్మ నుంచి మనకి ఇన్నర్ వాయిస్ వినిపిస్తది. మనకు అంతరాత్మ చెప్తూ ఉంటది. మన అంతరాత్మ ఎలా చెప్తుంటది? ఒక బావిలో నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, బావి లోతుల్లో నుంచి మాట్లాడితే ఎంత చిన్నగా నిశ్శబ్దంగా చిన్నగా వినిపిస్తదో అలా వినబడుతూ ఉంటదనమాట. అది వినడానికి మనం కూడా అంత సైలెంట్‌లో, నిశ్శబ్దంలో ఉండాలి. నిశ్శబ్దంలో ఉన్నప్పుడే నీలోని శబ్దాన్ని వినగలుగుతావు. ముందు మనము మౌనం ఎక్కువగా పాటించడము, సైలెన్స్‌లో ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన యొక్క సహజ స్థితికి, స్త్రీల యొక్క సహజ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక మన యొక్క సహజ స్థితిని మనం కోల్పోయాము, మర్చిపోయాము. కనుక మన యొక్క సహజ స్థితిని మళ్ళా మనం తిరిగి తెచ్చుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. వేరొక మార్గము లేదు ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్క స్త్రీ యొక్క శక్తి ఆరా, ప్రతి ఒక్క పురుషునికి చిన్నప్పటి నుంచే ఒక చిన్న పిల్లవాడు తల్లితో పాటు పెరుగుతుంటాడు. ఒక ఆడపిల్ల గాని, మగ పిల్లవాడు గాని
తల్లి యొక్క ఆరాలో పెరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ తల్లి యొక్క ఆర అంత ప్యూర్‌గా ఉంటుంది. ప్యూరిటీలో ఉంటుంది కనుక తల్లి ఆరాలో ఉన్నంత వరకు ఆ చిన్న పిల్లవాడు కూడా చాలా బాగా ఆనందంగా ఎదుగుతాడు. కానీ ఎప్పుడైతే ఒక 10, 15 ఇయర్స్ ఎప్పుడైతే అలా వస్తుందో, మన తల్లి ఏం చేస్తారు, "నువ్వు పెద్ద పిల్లవాడివి. నువ్వు ఇంకా స్త్రీల దగ్గర ఉండకూడదు." దూరం పెడతారనమాట. దూరంగా పడుకోబెట్టడము, వేరే రూమ్‌లో పడుకోబెట్టడము, దూరంగా ఉంచడము, ఇంటి పనులు ఏమి చేయనీయకుండా ఉండడము. "నువ్వు మగ పిల్లవాడివి. నువ్వు ఏ పని ఈ గిన్నెలు తోమడం, ఊడ్చడం ఇవన్నీ చేయకూడదు. ఆహ్, పురుషులు ఈ పని ఏవి చేయకూడదు. స్త్రీలే చేయాలి" అని. ఆ విధంగా పాపం చిన్న పిల్లవాళ్ళని దూరం పెట్టేస్తారు. అంటే తల్లి యొక్క తల్లి యొక్క చైతన్య శక్తికి, ఆ ప్యూరిటీ ఉన్న చైతన్య శక్తి ఆరాకి దూరం అయిపోతారు ఫ్రెండ్స్. ఆమె యొక్క ప్రేమ, కరుణ, దయ అవన్నీ ఆయనకి అందకపోవడం వల్ల ఆ యొక్క పురుషుడు, ఆ యొక్క చిన్న పిల్లవాడు టీనేజ్ వయసులో వాళ్ళ మానసిక స్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉంటుంది. మానసిక స్థితి చాలా దుర్భరంగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోతారనమాట. అప్పటిదాకా మైండ్ ఆధీనంలో లేకుండా చాలా ప్యూర్‌గా, చిన్న పిల్లలు దేవునితో సమానమని మనం చెప్తూ ఉంటాం చూడండి. అంత ప్యూర్‌గా ఉంటారు. ప్యూరిటీలోనే ఉంటారు. ఎప్పుడైతే తల్లి యొక్క ఆహారాకి దూరమవుతారో, తల్లి యొక్క ప్రేమ తత్వానికి తల్లి దూరం చేస్తుందో తెలియక, ఇవంతా కూడా తెలియక ఫ్రెండ్స్ దూరం చేసి, దూరం పెట్టేస్తుందో, ఆ యొక్క తల్లి యొక్క ఆహారాకి దూరం అవ్వడం వల్ల ఆ అబ్బాయి మానసికంగా అశాంతి, బాధ, టెన్షను, భయాందోళన, అంటే తన చదువును, ఎడ్యుకేషన్ పరంగా భయపడుతూ ఉంటాడు. ఏది చేయాలన్నా భయపడుతుంటాడు. టెన్షన్ వస్తూ ఉంటది. భయాందోళన వస్తూ ఉంటది. అదే ఒక స్త్రీ గురించి మళ్ళా ఆయన మన తల్లి లాంటి ఒక స్త్రీ, ఆ ప్రేమ తత్వంతో ఉన్న స్త్రీ కోరుకుంటారనమాట. ఆ చిన్న పిల్లవాళ్ళే, ఆ టీనేజ్‌లో ఉన్న పిల్లలు తల్లి లాంటి ఒక స్త్రీ నాకు, ఆ ప్రేమ తత్వాన్ని పంచే స్త్రీ నాకు ఫ్రెండ్‌గా కావాలి, ఒక స్నేహితురాలుగా నాకు అందాలి అని వాళ్ళు కోరుకోవడం ద్వారా వాళ్ళకి ఒక స్త్రీ అన్న ప్రేమ తత్వంతో కూడుకున్న ఫ్రెండ్స్, మహిళలు, లేడీస్ ఫ్రెండ్స్ అవ్వడము. అప్పుడు ఆ యొక్క ఆనంద స్థితికి అవధులుండదు ఫ్రెండ్స్. ఆనందంలో ఉంటారు. ఆ తన్మయత్వంలో ఉంటారనమాట. అప్పుడు టీనేజ్ పిల్లలు ఆ తన్మయత్వంలో విరాజిల్లుతుంటారు. అంటే ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. గగనయానం చేస్తూ ఉంటారు. ఆకాశంలో ఎగురుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే సినిమాలో గూడా చూపిస్తూ ఉంటారు. సినిమాలో గూడా చూపిస్తూ ఉంటారు చూడు ఫ్రెండ్స్. వాళ్ళు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, గగనయానం చేస్తున్నట్టుగా. ఆ ఆనంద స్థితి, ఆ తన్మయత్వము యాక్చువల్లీ మనకి వన్ గట్టిగా చేస్తుంటాను. అంటే కళ్ళు కట్టిగా మనకి నెంబర్ వచ్చేసేది. చూపిస్తుంటాయి, కనబడుతూ అక్కడ ఉంటది. ఎండ్ అవన్నీ 100% కరెక్ట్ ఫ్రెండ్స్. 100% కరెక్ట్ అన్నమాట. కనుక తెలుసుకున్న వాళ్ళము దయచేసి పిల్లలని, చిన్న పిల్లల్ని గాని, టీనేజ్ పిల్లల్ని గాని దూరం పెట్టకండి. ఒక తల్లి బాధ్యత. స్త్రీ అంటే మాతృమూర్తి. మహిళలు తల్లి, తల్లి పాత్ర తీసుకున్నాం కనుక మనమందరం ప్రతి ఒక్కళ్ళం స్త్రీ అంటేనే తల్లి, ఆది పరాశక్తి. ఆ విశ్వమాత, విశ్వశక్తి మనం. విశ్వశక్తి, పరాశక్తి. ఆ శక్తిని పాపం వాళ్ళకి అందకుండా నిర్వీర్యం చేయడము కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళకి పెళ్ళిళ్ళయిన తర్వాత వాళ్ళకి ఒక స్త్రీ, ఒక ఫ్రెండ్‌గా, స్నేహితురాలుగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ యొక్క తల్లి పాత్రని పోషించినా, పోషించకున్నా పర్వాలేదు. అప్పటి వరకు మనం ఒక తల్లి పాత్ర పోషించాలి. ఆ చిన్న పిల్లవాడుగానే మనం చూసుకోవాలి. మన పుట్టిన పిల్లలు ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యేంత వరకు మనం ఒక తల్లి పాత్రకు మన జన్మ తీసుకున్నాం. స్త్రీ పాత్రగా మనం జన్మ తీసుకున్నాం. మహిళలుగా జన్మ తీసుకున్నాం. మన పాత్రను మనం పోషించాలి. మళ్ళా ఆమెకి ఒక తల్లి లాంటి వేరే స్త్రీ ఆయన జీవితంలో వచ్చేంత వరకు మనము మన యొక్క తల్లి పాత్రను పోషించి వాళ్ళకి శక్తిని అందిస్తూ ఉండాలి. మన ద్వారా శక్తి, జ్ఞానము నిరంతరం అందిస్తూ ఉండాలి. మన జ్ఞానము, మన శక్తి వాళ్ళకి నిరంతరం అందినప్పుడు వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడము, ఆత్మాభివృద్ధి చెందడము, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడము జరుగుతుంది. అంటే మైండ్ ఆధీనంలో ఉండకుండా బుద్ధి కుశలత, బుద్ధి యాక్టివేషన్‌లోకి వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు తద్వారా బుద్ధి యాక్టివేషన్‌కి రావడం వల్ల విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. తద్వారా చూడండి పిల్లలు డిగ్రీ తర్వాతంతా
వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఏర్పడము, ఏది మంచి, ఏది చెడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు దాని ప్రకారంగానే వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా చక్కగా డిగ్రీలు చదువుకుంటూ, పీజీలు, పీహెచ్‌డీలు చేసుకుంటూ, పెద్ద పెద్ద పోస్టులు, జాబ్స్ చేస్తూ అన్నీ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి యాక్టివేషన్‌లోకొచ్చేస్తుందనమాట. బుద్ధి యాక్టివేషన్‌లోకొచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచన చేయకూడనిది, చేయవలసిన పనులు, చేయకూడని పనులు అన్నీ మనకి మన టీనేజ్ తర్వాత ఆ 20 ఇయర్స్ తర్వాత పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ, ఎవరితో చెప్పించకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. కనుక మహిళా చైతన్య శక్తి ఎంత ఉన్నతమైనది, ఎంత అద్భుతమైన శక్తి. మనకి సాక్షాత్తు ఆది పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాతే మనకి అందించినటువంటి ఈ యొక్క శక్తి అనాహత చక్రం యాక్టివేషన్‌లో ఉండడం అనేది సామాన్యం కాదు ఫ్రెండ్స్. సామాన్యురాలు కాదు స్త్రీ. స్త్రీ వంటింటి కుందేలు కాదు. ప్రతి ఒక్క స్త్రీ ఇటువంటి జూమ్ సెక్షన్‌లలో ఈ జూమ్ ఆన్‌లైన్ క్లాసులు వినాలి తప్పకుండా. జూమ్ సెక్షన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వినాలి. మనం విన్నాము, మనమే జ్ఞానం పెంచుకున్నాము కాదు ఫ్రెండ్స్. మనకు తెలిసిన వాళ్ళకి గాని, తెలియని వాళ్ళకి గాని తప్పకుండా షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. స్త్రీ యొక్క చైతన్య శక్తి తనకే తెలీదు. తనకే తన శక్తి తనకు తెలీదు. తన జ్ఞానం తనకు తెలీదు. కనుక తన శక్తి, తన జ్ఞానాన్ని, తన చైతన్యాన్ని తనకి మనం తెలియపరచాలి. తెలియపరిచే బాధ్యత గూడా ఆ యొక్క మహిళ మీదే ఉన్నది. కనుక మరి ఒక్కసారి మహిళా మాతలకు, మహిళా చైతన్యానికి, విశ్వములో ఉన్న మహిళా చైతన్య శక్తికి అన్నిటికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. స్త్రీ శక్తి గురించి అద్భుతంగా చెప్పారు. మరి పత్రి సార్ కూడా స్త్రీల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ఓర్పు, నేర్పు, వినయం, విధేయత, ఇచ్చే గుణం, పంచే గుణం అన్నీ కూడా స్త్రీలోనే ఉంచే ఉద్భవించాయి. స్త్రీని చూసి మనం అన్నీ నేర్చుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారండి. స్త్రీ శక్తి గురించి, మహిళా చైతన్యం గురించి అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్మ్. మా పార్టిసిపెంట్ అంతా కూడా మాట్లాడతారు. ఓకే అమ్మా. హ్మ్. మీ అనుభవం చెప్పండి మేడం. ఏదైనా మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత హుహు. ఒక అదే ఓకే అమ్మా. మాకు ఒక మెడిటేషన్ చేయకముందు నాకు ఆస్తమా ఉండేది. ఆస్తమా, డస్ట్ ఎలర్జీ హ్మ్. ఇట్లా జబ్బు, జలుబు, దగ్గు, ఆయాసము అవన్నీ ఉండేదనమాట. అందరిని మెడిసిన్ అందరిలాగే నేను కూడా హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద అవన్నీ కూడా యూజ్ చేసేదాన్ని ఫ్రెండ్స్. కానీ అవన్నిటికి కూడా తాత్కాలికంగా టెంపరవరీగా తగ్గడము, మళ్ళా రిపీట్ అవ్వడము జరిగేది. కానీ నేను ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో, ధ్యానం ద్వారా ఇవన్నీ వెళ్ళిపోయినాయి. చక్కగా హ్మ్. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే కాదు ఫ్రెండ్స్. తెలుసుకొని ఆచరించడం ద్వారా, మనము అవును. ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆచరించడం ద్వారా ప్లస్ ధ్యానం కూడా మనకి దేనికి ఉపయోగపడుతుంది? మన మైండ్‌ని ధ్యానంలో ఎంప్టీ మైండ్ చేసుకొని, మనం మనోశూన్యత అంటే మనసులో ఎటువంటి ఆలోచన లేని స్థితిలో మనం ఏదైతే వింటామో, ఏదైతే నేర్చుకుంటామో, ఏ గ్రంథ పఠనం మనం చేస్తుంటామో, అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా హ్మ్. అర్థమవుతుంది. కనుకనే మన గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. గ్రంథ పఠనం చేస్తూ ఉండండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మరియు ఆచార్య సాంగత్యము చెయ్యండి. ఎందుకు చెప్తారు? కంపల్సరీగా ఆచార సాంగత్యము, సజ్జన సాంగత్యము చేస్తున్నప్పుడే మనకి ఈ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంది. పెంచుకుంటాం. ఎందుకంటే ఈ జ్ఞానము మన అనుభవం వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం ధ్యానుల యొక్క అనుభవాలు అది సాక్షాత్తు వాళ్ళు పొందిన అనుభవమే వాళ్ళు చెప్తున్నారు. ధ్యానంలో వచ్చిన అనుభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు శారీరక అనుభవాలు, మానసిక అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు మరియు ఆత్మ అనుభవాలు ఇట్లా ఎన్నో రకాల అనుభవాలున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రక అనుభవాలు రావచ్చు.
అందరికీ అన్ని ఒక రకమైన అనుభవాలు వస్తాయని అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. కొందరికి మానసిక అనుభవాలు రావచ్చు. కొందరికి శారీరక అనుభవాలు, కొందరికి ఆధ్యాత్మిక అనుభవాలు, మరికొందరికి ఓన్లీ ఆత్మానుభవాలే. ఇంకా మరికొందరికి ఏ ఒక్క అనుభవం కూడా ఉండదు. మరికొందరికి ఏ ఒక్క అనుభవాలు కూడా ఉండవు. అంటే దేనినైనా మనం యాక్సెప్ట్ చేయాలి. వచ్చినా ఓకే. అనుభవాలు వచ్చినా ఓకే. రాకున్నా ఓకే. మన బాధ్యత, మన ధర్మం మనం చేయవలసింది ధ్యానము. ధ్యానంలో గూడా ఫలితాన్ని ఆశించుకుంటూ చేయరాదు. ఇంకా చాలా మటికి ఎక్కువ మంది ధ్యానం చేస్తూ కూడా ఫలితాన్ని ఆశిస్తూ అంటే సామాన్య మానవులు ఏ విధంగా ఫలితాన్ని ఆశిస్తారో, ఆ విధంగా ధ్యానంలోకొచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా ఆశించడము, ఏదో వాళ్ళ స్థితిని బట్టి ఆశిస్తూ ఉంటారు. నాకిది కావాలి, నాకది కావాలి. నా నా కుటుంబ సభ్యులలో ఇప్పుడు ఒక పిల్లవాడికి మంచి జాబ్ రావాలి. లేకుంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ కావాలి అని కోరిక, తపన. లేకుండా నాకు మంచి ఆరోగ్యం పొందాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఒక తపనతోటి సంకల్పాలు చేసేసుకుంటారు. ఓవర్‌గా సంకల్పాలు చేసుకోవడం ద్వారా మన శక్తి అంతా కూడా ఈ ప్రాపంచిక విషయాల మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద ఎనర్జీ పంపించేస్తున్నాము. మనం చేసే ధ్యానము మానవులు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు చేసే కొద్దిగా ధ్యానాన్ని సంకల్పాలు పెట్టేసుకుంటూ, ప్రాపంచిక విషయాలకి సంకల్పాలు పెట్టేసుకుంటూ, కోరికలు అతిగా కోరికలు. నాకు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు నేను సంపాదించుకోవాలి. మంచి బిల్డింగ్‌ల కంటే మంచి పొలాలు, పొట్లు సంపాదించుకోవాలి. ఎన్నో విషయాలు. నేను ఫారిన్ ఎళ్ళాలి, ఫారిన్ జాబ్ తెచ్చుకోవాలి. లేదంటే ఇది అన్ని ప్రాపంచిక విషయాలు. ఎప్పుడైతే ఎవరైతే ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా తపన పడుతూ, మదన పడుతూ, ఆ కోరికలకి అతిగా కోరికలే గుర్రాలైపోతూ, వాటికి అతిగా సంకల్పాలు చేయడం ద్వారా ఆ శక్తి అనేది నిర్వీర్యమైపోతుంది. ఆత్మకి శక్తి అందదు. ఎట్లయితే మనకి ఈ యొక్క శరీరానికి ఆహారం అందిస్తున్నాము శక్తి. శరీరానికి, దేహానికి శక్తి ఆహారం. అదే విధంగా మనం మన ఈ దేహాన్ని నడిపించే ఆత్మకి ఆహారము ధ్యానము. ధ్యాన శక్తి, జ్ఞానము. ఆత్మ జ్ఞానము, ధ్యాన శక్తి. ఈ 2 ఆత్మకి ఆహారం. మరి ఈ ఆత్మకి ఆహారము ఇచ్చినట్టు ఇచ్చి ఇంత కొద్దిగా ధ్యానం చేయడం, ఇంత కొద్దిగా జ్ఞానం వినడం. ఆ రెండిటిని తీసుకెళ్ళి దేంట్లో ఖర్చు పెడుతున్నాము? ప్రాపంచిక విషయాలకి ఖర్చు పెడుతున్నాం. కనబడినోళ్ళతో మాట్లాడడము, కనబడిన వాళ్ళతో మాట్లాడడమే కాకుండా ఫోన్లు, అందరి ఫోన్లు మాట్లాడడము, అవసరం ఉన్నా, అవసరం లేకున్నా మాట్లాడడము, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడము, ప్రతి ఒక్క వ్యక్తిలో విషయాలు మాట్లాడుతూ ఉండడము, అపరాధ భావంలో ఉండడము, కోరికలతో ఉండడము, అహం పెంచుకోవడం, నాదే కరెక్టు. ఈ ఆధ్యాత్మికతలకొచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా అహం పెంచుకుంటున్నారు ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, ఆత్మజ్ఞానం బుక్స్ చదివి కూడా అహం పెంచుకుంటున్నారు. అహంకారం అంటే ఏంటి? నాదే కరెక్టు. నేను చెప్పిందే కరెక్టు. నా మాటే కరెక్టు. నేను చెప్పిన క్లాసే కరెక్టు. వాళ్ళది కరెక్ట్ కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు అని చెప్పడము. ఎక్కడికి వెళ్తుంది మన శక్తి? ఎలా వెళ్తుంది? ఎంత శక్తి వృధా చేసుకుంటున్నాము? ఒకసారి మనం ఆలోచన చేసుకొని, మన శక్తిని వృధా కాకుండా మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. మన ధ్యాన శక్తి అనేది అది కోట్లు పెట్టినా దొరికేది కాదు. మనము శక్తి అనేది కంటికి కనబడదు. శక్తి అనేది కంటికి కనబడదు. ఉదాహరణకి ట్యూబ్ లైట్‌లలో మన కరెంటు పాస్ ఆన్ అవుతుంది మన ఇంట్లో వస్తువులలో. కరెంటు వస్తువులలో పాస్ ఆన్ అవుతుంది. కరెంటు కనపడదు. అదే విధంగా శక్తి కనపడదు. మనలో కూడా శక్తి ఉన్నట్టు కనపడదు. ఎప్పుడు కనబడతది? శక్తి నిర్వీర్యమైనప్పుడు, శక్తి డౌన్ అయినప్పుడు, అప్పుడు నీరసం వస్తది. తల తిరుగుతది. మనకి తల తిరగడం, నీరసం, నోట్లో మాట రాదు. నిల్చోలేక, కూర్చోలేక షివరింగ్ వస్తుంటది. వణుకుతుంటారు. ఇవన్నీ శక్తి నిర్వీర్యమవుతుంది. శక్తి కోల్పోతున్నారు. వీటన్నిటికి ఇండికేషన్ ఏంటండి? తల తిరగడము, తలనొప్పి, హై బీపీ, లో బీపీ, షుగరు ఇయన్నీ తలపై నుంచి పాదాల వరకు ఏవో ఒకటి ఉంటూ ఒళ్ళుకు షేకింగు, షివరింగ్‌లు
ఎన్ని జరుగుతున్నాయంటే శక్తి తగ్గుతుంది, శక్తి నిర్వీర్యమవుతుంది. అంటే తీసుకున్న శక్తి ఖర్చు పెట్టేస్తున్నారు. స్టోర్ అవ్వట్లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ అవ్వటం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏంటంటే మనం బ్యాంక్‌లో ఎందుకు బ్యాలెన్స్ పెట్టుకుంటామండి? మన అవసరాలకు ఉపయోగించుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాం. అదే విధంగా మనం ధ్యానం చేసి ధ్యాన శక్తిని ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఎప్పుడు ఉపయోగిస్తాము? లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనం స్టోర్ చేసుకున్న శక్తిని లోక కళ్యాణం కోసం, విశ్వకార్యం కోసం ఉపయోగించాలి. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు, అందులో మనం గూడా ఉన్నాం గదా! అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా జీవించాలి, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని మనం కోరుకున్నప్పుడు, అది ఏంటది లోక కళ్యాణం కోసం మనం కోరుకుంటున్నాం. అందులో మనం కూడా ఒకలం కదా! మన గురించి సెపరేట్‌గా వేరుగా కోరుకునే అవసరం ఉండదు ఫ్రెండ్స్. అది ఒకటి తెలుసుకోండి. ఎప్పుడు కావాలి? లోక కళ్యాణం కోసం, విశ్వకార్యం పొందడం కోసం, విశ్వకార్యం చేపట్టినప్పుడు, అలాంటప్పుడు సంకల్పాలు చేసుకోండి. చిన్న చిన్న వాటికి సంకల్పాలు చెయ్యకండి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్సే. ఇవన్నీ మేము కూడా తెలుసుకున్నాము. నేనైతే ధ్యానంలో ఫస్ట్ నుంచి ఎప్పుడు ఏ సంకల్పాలు పెట్టుకోలేదు ఫ్రెండ్స్. మన పత్రి గారు కూడా ఎవరిని ఏ సంకల్పాలు పెట్టుకోమని కూడా ఎప్పుడు చెప్పలేదు కూడా. అంటే సంకల్పాలని ఆయన చేస్తున్నా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు. లోక కళ్యాణం కోసం చేయండి. మీరు కూడా చేసుకోండి లోక కళ్యాణం కోసం. అంతేగాని ప్రతి ఒక్క వ్యక్తి గురించి నా శారీరకంగా జబ్బులు పోవాలి, నా మానసిక ప్రశాంతత పొందాలి. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఆటోమేటిక్‌గా మనకొస్తాయి. అట్లా నేను గూడా కొద్దిగా ధ్యానం చేసుకుంటూ ఆ శూన్య స్థితిలోనే ఉండేదాన్ని. ఎక్కువగా ధ్యానం చేస్తూ ఆ ధ్యాన స్థితిలోనే ఉండేదాన్ని. మనకు అందవలసినయన్ని అందినయి. పొందవలసినయన్ని పొందాము. మనం ఏమి కోరుకోకుండా అందవలసినయి, పొందవలసినయి అన్నీ మన దగ్గరకొచ్చి మన ఒడిలో పడతనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కనుక అనవసరంగా ప్రతి చిన్నదానికి సంకల్పాలు పెట్టుకోకండి. చాలా ఇంపార్టెంట్ లోక కళ్యాణం కోసం, విశ్వకార్యం కోసం సంకల్పాలు చేసుకోండి. అందులో మీరు కూడా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అమ్మా. థాంక్ యూ నాన్న. థాంక్ యూ సో మచ్. థ్యాంక్